అమ్మా, ఆ నీలిమ బయటికి చెప్పుకోలేక బతికుండగానే తాను చిత్రహింసలు అనుభవిస్తుందమ్మా. అనుభవించాలిరా, ఇంకా అనుభవించాలి. అది చేసిన పాపాలు అన్నీ ఇన్ని కాదు. ఇప్పుడు మారిపోయినట్టుగా నటించినా, కన్నీళ్లు పెట్టుకున్నా, ఒకప్పుడు దానివల్ల బాధపడిన వాళ్ళంతా ఎంత నరకాన్ని అనుభవించారో అంతకు మూడింతలు అది అనుభవించాలి. మరీ ముఖ్యంగా నిన్ను మంచానికి పరిమితం చేసింది, బతికున్న శవంగా మార్చింది. మాట్లాడలేక, కాలు చెయ్యి కదపలేక నువ్వు ఎంత బాధను అనుభవించావో అది అంతకంతా అనుభవించాలి. అది ఎక్కడో జరిగితే మనకి తృప్తిలా ఉంటుంది. మన కళ్ళ ముందు అది బాధపడితేనే కదా మనకి ఆనందంగా ఉంటుంది. అవునమ్మా, నీలిమ ఇది అని వాళ్ళందరికీ ఎన్నిసార్లు చెప్పినా ఎవ్వరూ నమ్మలేదు. నన్నే తప్పు పట్టారు. నీలిమ విషయంలో నువ్వు తప్పుగా చెప్తే మర్యాదగా ఉండదని నన్నే హెచ్చరించారమ్మా. చివరికి బానక్క వాళ్ళ నాన్నగారు కూడా నీలిమని తన కూతురు కన్నా ఎక్కువగా చూస్తున్నారమ్మా. కానీ నాకు అది నచ్చలేదమ్మా. దేవత లాంటి బానమ్మని అది ఎంతగానో బాధపెట్టింది. నువ్వు జైలు పాలవ్వడానికి కారకురాలైంది. నన్ను ఊపిరి తీసుకునే రాయిగా మార్చేసింది. వీటన్నిటికీ అది పనిష్మెంట్ అనుభవించాలి. ఇప్పుడు అదే జరుగుతోందమ్మా. ఇంకా దాన్ని ఊపిరి తీసేయాలి. అది బ్రతుకున్న ప్రతిరోజు ఒక నరకంలాగే బ్రతుకుతుంది. ఎప్పుడు ఏ క్షణాన ఎలా దాని ప్రాణం పోతుందో అది కలలో కూడా ఊహించలేదు. తొందరలోనే అది కాలం చేస్తుంది. మన చేతిలోనే దాని ప్రాణం పోతుంది. ఎవట్రా? రేయ్, ఎవరా మీరంతా? రోడ్డు కట్టంగా వచ్చారేంటి? అడుగుతుంటే అలా మిడిగుడ్లేసుకుని చూస్తారేంట్రా? ఎవరు మీరంతా? మా డీటెయిల్స్ తర్వాత చెప్తాము. ముందు మీరు నోరు మూసుకుని మేము చెప్పింది చేయండి. ఏంట్రా రౌడీయిజమా? నేనెవరో తెలుసు కదా, దేవమ్మ. ఒకప్పుడు నా పేరు చెప్తే ఈ సిటీ మొత్తం గడగళ్ళాడేది. అలాంటిది నువ్వు ఇలాంటి కత్తులు కటార్లు చూపిస్తే భయపడతాననుకుంటున్నావా? మర్యాదగా వెళ్తే మీకే మంచిది. కత్తులు దాకా వస్తే మేము కూడా కత్తులు తీయాల్సి వస్తుంది. మీకంత సీన్ లేదు. ఒకప్పుడు మీరు రౌడీలు, ఇప్పుడు కాదు. మేము చెప్పిన మాట వినకపోతే శవాలైపోతారు. పదండ్రా, రండి. పదమ్మా, ఎక్కు ఎక్కు. ఎవర్రా మీరు? అసలు మమ్మల్ని ఇద్దరిని ఎందుకు ఇక్కడికి తీసుకొస్తున్నారు? ఇక్కడేం మాట్లాడొద్దు. లోపలికి వెళ్తే మీకే తెలుస్తుంది. పదండి. చిట్టి తల్లి, ఈ ఇల్లు నువ్వు గుర్తుపట్టావా? నువ్విక్కడే పుట్టావు. ఈ ఊరి అమ్మవారి దగ్గర నేను నీకు జన్మనిచ్చాను. నువ్వు నా దగ్గర ఉన్నప్పుడు ఈ ఇంట్లో వాళ్ళు మనల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. మరిప్పుడు ఈ ఇంటిని నువ్వు గుర్తుపట్టావా? వీళ్ళందరినీ నువ్వు చూసావా? బాను, లోపలికి రావచ్చా? రండి.
అదేంటి మురారి గారు, మీ ఇంట్లో నేనుంటున్నాను, నన్ను పర్మిషన్ అడుగుతారేంటి? మీ ఇల్లు మా ఇల్లు అని కాదు బాను. నా గురించి నువ్వు ఎంతో గొప్పగా ఆలోచించి ఇంత దూరం వచ్చావు. నా బాధను తీర్చాలని నువ్వు ఎంతో ప్రయత్నిస్తున్నావు. కానీ నా వల్ల మీ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తున్నాయని తెలిసి నాకు చాలా బాధ అనిపించింది. అందుకే నిన్ను క్షమాపణ అడగాలని వచ్చాను. నన్ను క్షమిస్తావా? ఏంటి మురారి గారిది? కుటుంబం అన్నాక చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి. అంత మాత్రాన ఎవరూ శాశ్వతంగా విడిపోరు. నేను మీకు సహాయం చేయడానికి వచ్చాను. అందులో నాకు ఎలాంటి స్వార్థం లేదని నాకు తెలుసు. కానీ నేను చేస్తున్న పని ఆయనకి నచ్చలేదు. దానికి ఆయనకి కోపం వచ్చింది. తర్వాత ఆయనకి నచ్చేలా నేను చెప్తాను. ముందు మీరు మామూలు మనిషి అవ్వాలి. అప్పుడే నేను మనశ్శాంతిగా ఉంటాను. తప్పకుండా బాను. నీ మాట విన్నా, నిన్ను చూస్తున్నా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒక శ్రేయోభిలాషి నాతో మాట్లాడుతుంది అన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను నీకు మాటిస్తున్నాను బాను, నేను తప్పకుండా మామూలు మనిషినవుతాను. కానీ నా గురించి నిన్ను ఇక్కడికి పిలిపించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టానని సత్య కూడా బాగా బాధపడుతుంది. అందుకే మీరు వెంటనే మీ ఇంటికి వెళ్ళిపోండి. మెల్లిమెల్లిగా నేనే కోలుకుంటాను. రాధ లేదు అన్న నిజాన్ని నేనిప్పుడు పూర్తిగా తెలుసుకున్నాను. తనని శాశ్వతంగా మర్చిపోతాను అని చెప్పను, కానీ ఎప్పుడూ అదే గుర్తుంచుకొని పిచ్చివాడిలా బ్రతకనని నేను నీకు మాటిస్తున్నాను. మీ ఇద్దరి మధ్య ఎలాంటి అపోహలు ఉండకూడదు. అలా జరగాలంటే మీరిద్దరూ ఇక్కడి నుంచి వెళ్ళాలి. అక్కడే ఆగిపోయారేంటండి? లోపలికి రండి. చూడండి మురారి గారు, ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే ఎక్కువ ఆలోచించక్కర్లేదు. ఆ వ్యక్తి మాట్లాడే మాటలే చెప్పేస్తుంది. కానీ నేను మీ గురించి తెలుసుకోవడానికి ఈ ఇంట్లో నాకు ఎంతో సమయం పట్టింది. మీరేంటో, అందరి గురించి మీరు ఆలోచించే తీరేంటో చాలా దగ్గరగా ఉండి చూసిన మనిషిని నేను. మీరు ప్రేమించిన మనిషి దూరమైనప్పుడు ఎంతగా బాధపడ్డారో నేను కళ్ళారా చూశాను. అందుకే మిమ్మల్ని మళ్ళీ మామూలు మనిషిని చేయడానికి నేను ఇక్కడికి వచ్చింది. మీరు ప్రేమించిన మనిషి ఈ జన్మకి మీకు దక్కనంత దూరంగా వెళ్ళిపోయింది. కానీ మిమ్మల్ని ప్రేమించిన మనిషి మీ కళ్ళ ముందే ఉంది. తనని మీరు మీ జీవితంలోకి స్వాగతం పలికితే తను ఆనందంగా ఉంటుంది. అలాగే మీ జీవితాన్ని కూడా అందంగా మారుస్తుంది. అలా మీరు చేస్తే మీ గుండెల్లో రాధ ఎప్పటికీ అలాగే ఉంటుంది. మీ జీవితంలో చిరునవ్వు కూడా ఎప్పటికీ నిలిచే ఉంటుంది.